జూలైలో 2 సినిమాలు పక్కా. ఒక నెలలో 2 సినిమాలు ఏది? మీవి. ఇప్పుడు 'లెనిన్' వస్తుంది. హ్మ్. తర్వాత మీ సినిమా ఉంది 'ఆనంద్ ఎవరకొండది.' లేదు లేదు. ఇంకా ఏం ఫైనల్ చేయలేదు అది. రైట్. ఏమైనా ప్లానింగ్‌లో ఏమైనా అంటే ఏం లేదు. మార్పొచ్చిందా? ఇప్పుడు జూలై 17th ఒడిస్సీ ఉంది. 1 వీక్ లెనిన్ తర్వాత ఎయలేము. ఈ ఓవర్‌సీస్‌లో థియేటర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 24th చెన్నై లవ్ స్టోరీ ఉంది. ధీరజ్ గాడిది. ఇప్పుడు ధీరజ్ గాడి మీద సినిమా ఏసి ఆడిని చెడగొట్టలేను నేను. నాకు చాలా క్లోజ్ ఆడు. ఇప్పుడు 31st 'స్పైడర్ మ్యాన్' ఉంది. 'స్పైడర్ మ్యాన్' ఓవర్‌సీస్‌లో మళ్ళీ థియేటర్స్ ప్రాబ్లమ్ ఉంటది. ఇయన్నీ ఏంటని ఇంకా సార్ట్ ఔట్ చేస్తున్నాం. ఎలా ఎయ్యాలి ఏంటని దాన్ని బట్టి. ఇంకా ఏం డిసైడ్ చేయలే. ఇప్పుడు మీరు చెప్పండి సార్. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు 3 తరహా సినిమాలు చేస్తున్నారు కదా! ఇండస్ట్రీకి ఇప్పుడు ఎలాంటి సినిమాలు డెలివరీ చేసే స్కోప్ ఉంది ఇప్పుడు ఈ ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో? హిట్ సినిమాలు ఇస్తే చాలు. ఎలాంటి ఏదైనా సినిమాలు ఇచ్చినా పర్లేదంటారు. పర్లేదు. హిట్ సినిమాలు ఇస్తే చాలు. ఇప్పుడేంటంటే జనం థియేటర్‌కి వస్తున్నారు మళ్ళీ. దాన్ని అలా కంటిన్యూ చేసి జనాల్ని హ్యాపీ చేసే కంటెంట్ ఇవ్వగలిగితే అంతకు మించి ఏమీ లేదు ఇంకా. రాబోతున్న సినిమాలేంటి? పరిస్థితి ఏంటి? అంటే ఎంతవరకు జరిగే 'సూర్య' గారి సినిమా ఉంది. 'సూర్య' గారి సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 days ప్యాచ్ ఉంది. August 14 రిలీజ్. ఎపిక్ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరిస్థితుల్లో ఉంది. వీసా కూడా అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ స్పేస్‌లో ఉంది. ఆల్కహాల్ అయిపోయింది. కాపీ రెడీ అయిపోయింది. ఆల్కహాల్ ఎప్పటినుంచో పెండింగ్‌లో అంటే చిన్న ఉన్నట్టుంది కదా! చేంజెస్‌లో ఉన్నాము. ఒక చిన్న సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న బ్లాక్ వచ్చింది మాకు. రెగ్యులర్‌గా ఉందనిపించింది. అదొక్కటే నేను థ్రిల్లర్ సినిమా కదా! థ్రిల్లర్ ఏ ఎలిమెంట్ రెగ్యులర్‌గా ఉండకూడదు అనిపించి అదొక చిన్న వర్క్ చేస్తున్నాం దాని మీద. త్రివిక్రమ్ గారి సినిమా ఒక 1 వీక్ షూట్ బ్యాలెన్స్ ఉంది అంతే. సో, అది October 2 యాస్ అనౌన్స్ చేసేసాం కదా! అది October 2 వస్తది. శైలేష్, రోషన్ సినిమా జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది షూట్. టైటిల్ ఏమైనా అనౌన్సా? అది ఏమో ఇది అనౌన్స్ అంతే చేసాం కదా! టైటిల్. ఓకే. రైట్. అది 'మ్యాడ్ 3' షూట్ జరుగుతుంది. కళ్యాణ్ గారి షూట్ జరుగుతుంది. చాలా ఉన్నాయి. లైన్‌లో కళ్యాణ్‌ది, కార్తీ గారి షూట్ జరుగుతుంది. అదేదో మధ్యలో ఆగింది అన్నారు ఆ సినిమా. ఆగిందని మీరు రూమర్ పుట్టించారు. మీరు పుట్టించారు పరిస్థితంగా. తెలుగు 360 కాదు. అన్వర్ పుట్టించాడు రూమర్. అవునా? అంతే తప్పితే మధ్యలో బ్రేక్ అయితే అది కూడా ఏంటి కార్తీ షూటింగ్ చేస్తున్న రోజున పుట్టించారు రూమర్. అది కూడా మీరు ఆ రోజు వచ్చింటుంది. అదే అంటున్నా. షూటింగ్ జరుగుతున్న రోజు వచ్చింది. అది టైం కూడా మిస్‌ఫైర్ అయింది అయితే. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? వెంటనే మీ దగ్గర నుంచి కొత్త అనౌన్స్‌మెంట్ ఏం రాబోతుంది? అనౌన్స్‌మెంట్ ఇప్పుడైతే అంటే దాదాపుగా చాలామంది అంటారు ఏంటంటే మాది ఫ్యాక్టరీ మోడల్ అండి అని చెప్తుంటారు కొంతమంది ప్రొడ్యూసర్లు. కానీ నాకు 'సితార'ని చూస్తుంటే ఒక ఫ్యాక్టరీ మోడల్ లాగా అనిపిస్తుంది. అసలు నేను ఫ్యాక్టరీ మోడల్ ఎప్పుడు కాదు. నేను ఎప్పుడు కాదు ఫ్యాక్టరీ మోడల్. నేను బ్యాక్‌లాగ్స్ మూలంగా మీకు ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది తప్పితే నేనేం ఒకటేసారి ఇన్ని సినిమాలు ఎక్కించలా. డిలేస్ మూలాన అనుకోకుండా అలా అయింది నాకు అంతే. అలా ఎప్పుడు ఫ్యాక్టరీ లాగా 5-6 సినిమాలు రన్ అవుతూ ఉండాలని నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలి అసలు. 'లెనిన్' వస్తుంది. ఆడియన్స్‌కి ఏం చెప్తారు ఫైనల్‌గా? ఖచ్చితంగా చాలా మంచి సినిమా తీసాం. మంచి డ్రామా సినిమా తీసాం. ఇప్పుడు అఖిల్ మెన్షన్ చేసినట్టు 'మహాభారతంలో' ఎలా డ్రామా ఉంటదో అలా ఒక మంచి డ్రామా వర్కౌట్ అయిన సినిమా తీసాము. ఖచ్చితంగా థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేయండి. కొత్త అఖిల్‌ని చూస్తారు. లాస్ట్ 40 minutes విల్ బి థ్రిల్డ్.